అందరికి నమస్కారం. మనము ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీస్ చూస్తూ ఉంటాము. అయితే ఇటు విదేశంలోనూ అటు స్వదేశంలోనూ సక్సెస్ సాధించిన వారిని చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటి అరుదైన వారిలో ఒకరు మన శ్రీ రవికుమార్ మందలపు గారు. వారి గురించి అందరికీ తెలిసిన విషయమే. వారు ప్రముఖ ఎన్ఆర్ఐ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అలాగే ఇక్కడ ఉన్న ఎన్నో తెలుగు ఆర్గనైజేషన్స్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేశారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జోన్ 2 ఇన్ఛార్జ్ గా ఉభయ గోదావరి జిల్లాలకు వారు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి కీలక బాధ్యతను అప్పగించారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా వారికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు వారు ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి అమెరికాకు విచ్చేశారు. ఈ శుభ సందర్భంలో ఇక్కడున్న అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే ఆత్మీయులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వారు ఈరోజు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారితో మరెన్నో విశేషాలు మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూడడం. అలాగే మీరు మా తెలుగు వారు, మీ ఉన్నతిని చూస్తూ మేము ముందుకు నడుస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అయితే సార్, మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. మీరు నాదెండ్ల మనోహర్ గారికి ఏమైనా రిలేటివ్ అవుతారు సార్? నేనేమనుకున్నానంటే అంటే మీరు బిజినెస్ ఎన్ఆర్ఐ బిజినెస్ లో ఉన్నా కూడా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మీ రిలేటివ్స్ ఏమో, అందుకని మళ్ళీ మీ రూట్స్ మిమ్మల్ని పిలిచాయేమో అనేసి అనుకున్నాను. మా రూట్స్ లో తెలుగుదేశం పార్టీ ఉంది. మేము ఇప్పుడు కాదండి, నేను 1983లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా మేనమామ అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కొత్తగూడెం నుంచి. ఇప్పుడు తెలంగాణలో ఉంది అది. అలా నాకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం. నేను 12 ఏళ్ల వయసులో నేను తెలుగుదేశం పార్టీ జెండా మొట్టమొదటిసారిగా పట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు పార్టీ అన్న, పార్టీ పద్ధతి అన్న, క్రమశిక్షణ అన్న, బాబు గారి విజన్ అన్న, బాబు గారిని చూసినప్పుడల్లా నేను ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే, ఇటువంటి గొప్ప పొలిటీషియన్ తెలుగు వాళ్ళకి దొరకడం చాలా గర్వకారణం అనే ఆలోచన ఉంటుంది నాకు ఎప్పుడు బాబు గారిని చూసినప్పుడు. ఎందుకంటే ఒక మనిషి నిరంతరం ఒక ప్రక్రియలాగా తెలుగువారి ఉన్నతి కోసం, తెలుగుదారి అభ్యుదయం కోసం ఆలోచించడం అనేది అది నిజంగా అదృష్టం. తెలుగుదేశం పార్టీ తెలుగువారి సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. అది రామారావు గారితో మొదలైంది. బాబు గారు ఆ రెండింటిని కలిపి జోడెద్దుల్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధానం నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి 3 సంవత్సరాల నుంచి. ఇట్ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ విత్ హిమ్ అండ్ హీ ఈజ్ ఏ టాలెస్ట్ పొలిటీషియన్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. మిమ్మల్ని చూస్తుంటే కాస్త పోలికలు కనిపిస్తాయి అనమాట, అందుకే రిలేటివ్స్ అనుకున్నాము. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి షేర్ చేసుకుంటారు సార్? మాది యాక్చువల్గా కృష్ణా జిల్లా పసుమరి నుంచి వచ్చామండి మేము. మా మా మదర్ ఫాదర్ గోసాల కృష్ణా జిల్లా. అక్కడి నుంచి ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకి మైగ్రేట్ అయ్యారు. నేను ఎక్కువ కాలం పసుమరిలోను, తర్వాత గుంటూరు విజ్ఞాన్లో, తర్వాత అక్కడ ఇంజనీరింగు, తర్వాత అది కంప్లీట్ చేసిన తర్వాత నేను అమెరికా వచ్చాను. అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొంతకాలం జాబ్ చేసి తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. ఆ కంపెనీ స్టార్ట్ చేసి దాని ద్వారా దేవుడి అనుగ్రహం, నా కష్టం అన్ని రకాలుగా డెవలప్ చేసాం కంపెనీని. సో ఫ్రెండ్స్ సహకారం అన్ని రకాలుగా కంపెనీలు డెవలప్ చేసిన తర్వాత నేను కొంతకాలం తానాలో కూడా పనిచేసి తానా కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను నేను ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత నేను ఇంకా ఇది టైము, రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన టైం అని నేను బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన వెల్కమ్ చేశారు. రా, పార్టీ కోసం పనిచేద్దు కానీ రా అని పిలిచారు ఆయన నన్ను. నేను పార్టీ కోసం పనిచేయడానికి వెళ్ళాను. అట్లా జోన్ 2 ఇన్ఛార్జ్గా నన్ను నియమించారు. పెద్ద బాధ్యత. కొత్తవాడినైనా నన్ను నమ్మారు పెద్ద ఆయన. నన్ను నమ్మి నాకు ఆ బాధ్యత ఇచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనేదానికన్నా బాబు గారి గైడెన్స్లో సక్సెస్ఫుల్గా చేశాను అని చెప్పాలి నేను. ఎందుకంటే నిరంతరం ఆయన ఇచ్చిన గైడెన్సు, లోకేష్ గారు ఇచ్చిన గైడెన్సు బాగా పనిచేసినాయి. నాకు నేర్చుకోవడానికి స్కోప్ ఇచ్చారు వాళ్ళిద్దరు. సో అందువల్ల నేను పార్టీలో అడుగు వేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళటానికి నాకు అవకాశం ఇచ్చారు, నాకు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ. ఇక మా ఫ్యామిలీ వచ్చి, మా వైఫ్ ఘంటసాల నుంచి వచ్చిందండి, కృష్ణా జిల్లా, కవిత. షీజ్ ఏ హౌస్ వైఫ్. అండ్ మా పెద్దమ్మాయి ఫైనల్ ఇయర్ లా చదువుతుంది ఇన్ యూకే. అండ్ చిన్నమ్మాయి వచ్చి న్యూజెర్సీలో బిజినెస్ టెక్నాలజీ చదువుతుంది. మా అబ్బాయి 9th grade ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్
ఇన్ హైదరాబాద్. రైట్ నౌ మా వైఫ్, నేను, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాం. పిల్లలిద్దరు ఇక్కడ ఉన్నారు. వెరీ స్మాల్ ఫ్యామిలీ, బట్ హ్యాపీ. వెరీ నైస్ సార్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ యుఎస్లో అలాగే మిగతా కంట్రీస్లో కూడా మీకు సక్సెస్ఫుల్ బిజినెసెస్ ఉన్నాయి. ఇటువంటి ఒక కంఫర్టబుల్ జోన్ నుంచి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ నడిచుంటాయి మీ మధ్య, అలాగే మీ ఇంటిల్లిపాది మధ్య. అవునండి. సో వారి సహకారం లేనిది ఇదంతా సాధ్యం కాదనిపిస్తుంది. సో ఎలాగా సార్ మీరు అంటే ఇంత పెద్ద కంఫర్టబుల్ లైఫ్ని వదిలేసి ఇందులోకి వెళ్ళాలి అనుకున్న దానికి మీరు ఎలా స్టాండ్ తీసుకొని ఎలా ముందుకు దిగారు? మొట్టమొదటిగా నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మా వైఫ్కి తెలుసు డే 1 నుంచి. రాజకీయాలకు మీదకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ కరెక్ట్ టైం కావాలి. ఎందుకంటే మొదట చదువు, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, వ్యాపారము, సంపాదన, అమెరికా ప్రయాణం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక అమెరికాలో ఒక స్టేజ్కి వచ్చాం, పర్వాలేదు మనం అనే ఆలోచన వచ్చినప్పుడు నా వైఫ్తో ఫస్ట్ చెప్పాను. షీ ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్, ఇంత కంఫర్టబుల్గా నీకు ఇంతమంది పని చేస్తూ నువ్వు ఇంత బాగున్న స్టేజ్లో రాజకీయాల్లోకి వెళ్ళటం అవసరం? రాజకీయాలు అనేది ఒక రకమైన కరెక్ట్ అయిన ప్లేస్ కాదు అనుకుంటారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది. నేను ఆమెను కన్విన్స్ చేయడానికి ఒకటే రీజన్, చంద్రబాబు గారు. ఎందుకంటే నేను మామూలుగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు. నేను ఒక డిసిప్లిన్డ్ మ్యాన్, క్రమశిక్షణ కలిగిన ఒక వ్యక్తి దగ్గర ఆయన కింద పని చేయటానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు కొంతవరకు మా వైఫ్ కన్విన్స్ అయింది నాకు ఇంట్రెస్ట్ ఉందని. మా పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఇదే ఎక్స్ప్రెస్ చేశారు, డాడ్ యూ హ్యావ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్, యూ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఫేమ్ హియర్, వై యూ వాంట్ గో దేర్ అని. వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద ఆయనతో లోకేష్ గారితో కలిపించాను నేను. కలిపించిన తర్వాత చూసి, డాడ్ నీ డెసిషన్ కరెక్ట్గానే ఉంది, బాబు గారు అంత డిసిప్లిన్ పర్సనాలిటీ అని చెప్పిన తర్వాత నాకు కూడా ఇంకా ధైర్యం పెరిగింది. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ వచ్చింది, కొంతమంది ఫ్రెండ్స్ కూడా గట్టిగా సపోర్ట్ చేశారు నన్ను. దాంతో నేను రాజకీయాల్లో నా మొదటి అడుగు నేను రాజకీయ మొట్టమొదటి పాఠం నేర్చుకుంది చంద్రబాబు గారి దగ్గర. అది నా జీవితంలో మరపురాని విషయం. అది అటువంటి నాయకుడి కింద పనిచేయాలని నా కోరిక నెరవేరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా మీరు నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. మరి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇది 2 ఉన్నాయండి దీంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ బోత్. సైన్స్ విషయానికి వస్తే ఇప్పుడు పల్లెటూళ్ళలో చదువు అనే దాని గురించి లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి, స్కూల్స్ మూసేయటం, ఇవన్నీ. వాటిని అలా కాకుండా ఒక గార్డెన్ పెట్టడానికి నిరంతర ప్రక్రియలాగా లోకేష్ గారు కష్టపడుతున్నారు. మాదేమవుతుందంటే సైన్స్లో అవగాహన పెంచాలి మేము, విలేజెస్లో కానీ చిన్న టౌన్స్లో కానీ. ఇక్కడ సైన్స్ ఈజ్ ఫ్యూచర్, సైన్స్లో చాలా ఉంది అనేది మేము చెప్పాలి. సెమినార్లు కండక్ట్ చేయాలి కాలేజ్ యూత్కి, వీళ్ళకి. అట్లాగే సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టాలి. తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని వాళ్ళని తీసుకొచ్చి సెమినార్స్తో పాటు పెద్ద యూనివర్సిటీతో మేము వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంత సిఎస్ఆర్ ఫండింగ్ తీసుకొచ్చి ఎక్కడైతే సైన్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ఏరియాల్లో ఆ కాలేజ్ స్పాన్సర్షిప్లో, ఆ యూనివర్సిటీ స్పాన్సర్షిప్లో సైన్స్ మీద అవగాహన పెంచుతాం. అంటే కొన్ని పరికరాలు తీసుకెళ్ళి ఒక ఏరియాలో, ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఏజెన్సీ ఏరియా ఉంది, చదువుకోవడానికి బడికి వెళ్ళే వాళ్ళకి సైన్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తాం. అది ఫస్ట్ థింగ్ మేము చెప్పేది. సెకండ్ థింగ్, మేము యూనివర్సిటీ దగ్గరకు వచ్చే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైన్స్ వైపు మళ్ళిస్తాం. ఫ్యూచర్ అంతా సైన్స్లో ఉంది. సైన్స్లో జరగబోయే ప్రయోగాలు కానీ ఏవైనా సరే అటువైపు వాళ్ళని మళ్ళించడం వల్ల వాళ్ళు ఏంటంటే కొత్త తరానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ సైన్స్లో. టెక్నాలజీకి వచ్చేసరికి ఇన్నోవేటివ్ హబ్స్, ఇన్క్యుబేటర్స్, తర్వాత టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ పేస్లో మూవ్ అయిపోతుంది. ఈ రోజున్న టెక్నాలజీ కొన్ని ఫ్యూ ఇయర్స్లో ఉండట్లేదు. టెక్నాలజీలో మార్పు చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను పలాంది చేస్తానంటే దానికన్నా ఇది బాగుంటుంది అని ఎడ్యుకేషన్ చేయటం అనేది మా దాంట్లో ఒకటి ఉంది. ఇది కాకుండా మేము ఇంకేం చేస్తామంటే, ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఐడియాస్ ప్రాసెస్ తీసుకొస్తే వాళ్ళ ఐడియాస్ని నెక్స్ట్ లెవెల్కి ఇంప్రూవ్ చేసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ చేస్తాం. చేసిన తర్వాత ఫండింగ్ ఇప్పించేటి ప్రయత్నం చేసి, అది కాకుండా వేరే యూనివర్సిటీలు కానీ, టెక్నాలజికల్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్
అంటే స్వతంత్రంగా నడిచే ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీ అండ్ హెల్ప్ కనిపించడానికి ట్రై చేస్తాం. ఇదే కాకుండా మూడోది ఏంటంటే వీ వాంట్ టు స్టార్ట్ అవర్ ఓన్ బిల్డింగ్ ఇన్ అమరావతి ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వేర్ వీ కెన్ పుట్ ద డిజిటల్ లైబ్రరీ ఫర్ సైన్స్ and technology also, where kids can, we want to have a server where kids can connect to that from all over Andhra Pradesh. Oh, wow. To see the new things. ఇది బాబు గారు అంతకుముందు చేశారు ఒకసారి, సర్వర్స్ కనెక్ట్ అయ్యి చదువు చెప్పి దాన్ని వాడుకుంటూనే మేమేం చేస్తామంటే సైన్స్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం. ఇది తీసుకుంటే మీకు ఇలా ఉంటుంది లైఫ్, ఈ టెక్నాలజీ వైపు మీరు నడిస్తే ఇలా ఉంటుంది మీ లైఫ్ అనేది మేము చెప్తాం స్టూడెంట్స్కి. అది మేము మేజర్గా ఒక సర్వర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నాయి, వాటిని తీసుకుని వాటిల్లో మేము ఇంపార్టెంట్ మెటీరియల్ దానికి అప్లోడ్ చేసి దాని కనెక్టివిటీ తీసుకుంటాం. మనకు ఆల్రెడీ ఫైబర్ గ్రిడ్ ఉంది, దాని ద్వారా కనెక్టివిటీ ఇస్తాం. సో ఇది చెయ్యాలి అనేది మా ఎజెండాలో ఉన్న థింగ్స్ ఇవన్నీ. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేయడం అనేది నా ముందున్న కర్తవ్యం. దీనికి కావాల్సిన స్పాన్సర్స్ని పట్టుకోవడం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మా ఐడియాస్ని చెప్పి ఐఏఎస్లకి వాళ్ళకి మా డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి చెప్పి వాళ్ళ ద్వారా కొంత ఫండింగ్ తెచ్చుకోవడం, ఇవన్నీ చేయటం అనేది నా రొటీన్లో భాగం అవుతుంది. సూపర్ సార్, అంటే చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి మీ ఐడియాస్ అన్ని. ఈ డిజిటల్ లైబ్రరీ వింటుంటే కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా మంది స్టూడెంట్స్కి చాలా పనికి వస్తుంది. అయితే సార్, ఈ డిజిటల్ లైబ్రరీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే అందుబాటులో ఉంటుందా, లేకపోతే ఎవరైనా? అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్స్ అనేది మా టాప్ ప్రయారిటీలో ఉన్నాయండి. ఎందుకంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ అవన్నీ తగ్గించాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచాలి. ఎప్పుడైనా సరే 10 సార్లు చెప్పేదానికన్నా ఒకసారి చూపిస్తే బాగా నేర్చుకుంటారు పిల్లలు. అది సైన్స్లో ఇప్పుడు నేను ఈ మధ్య ఒకసారి ఎక్కడో చూసాను, ఒక టీచరు బాడీలో ఉన్న అవయవాలతో ఒక సూట్ తయారు చేయించుకుని అది వేసుకొచ్చి స్కూల్లో పిల్లలకి చెప్తే నెక్స్ట్ డే పిల్లలు ప్రతి అవయవాన్ని గుర్తుపెట్టి ఎక్కడ ఉంటుంది బాడీలో అని చెప్పగలిగారు. అది చాలా అసలు ఇట్స్ ఎన్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఆఫ్ ఎ టీచర్ హూ డిడ్ దట్. అట్లాంటిది మనం చూపించి చెప్తే డెఫినెట్గా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ ఇది 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 నేను చూశాను కూడా. ఎందుకంటే ఇదివరకు బాబు గారు జన్మభూమి ఇనిషియేషన్ చేసినప్పుడు నేను కొన్ని స్కూల్స్ని డిజిటలైజేషన్ చేశాను, ఏది కృష్ణా జిల్లాలో. అటువంటి డిజిటలైజేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి దీని ద్వారా. ఎందుకంటే నాకు ఇచ్చింది కూడా అప్రాపరేట్గా నేను చేద్దాం అనుకునే దానికి సరిపోయినట్టు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ being a chairman of Science and Technology Academy. So that is where I stand to do the things. అది కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా కొంత చిన్నపాటి రుసుము వసూలు చేసి దాన్ని మళ్ళీ మేము గవర్నమెంట్ స్కూల్స్కి వాడుకోవడానికి ఆ ఫండ్ని, అది ఒక ప్రపోజల్ నేను పెడతానండి. గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ వస్తే దెన్ వీ వాంట్ టు స్టార్ట్ దట్ ప్రాసెస్ ఆల్సో. సూపర్ సార్. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఏ విధంగా మీరు ఈ ఐడియాస్లో కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్లో కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు? ఎన్ఆర్ఐస్ అంటేనే టెక్నాలజికల్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఏ కంట్రీలోనే ఉండండి, అది అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ ఎనీవేర్, జర్మనీ, కెనడా, ఎవ్రీవేర్. వీ వెల్కమ్ దెమ్ విత్ అవర్ హ్యాండ్స్. మేము చేతులు జోడించి మేము అడుగుతున్నాము. ఎన్ఆర్ఐస్కి ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ రాష్ట్రంలో మేము ఇది మా ద్వారా ఈ స్కూల్స్కి జరుగుద్ది, ఈ పిల్లలకి జరుగుద్ది, ఈ యూనివర్సిటీ యూత్కి జరుగుద్ది అంటే వాళ్ళు రమ్మనండి, వాళ్ళ ఐడియాస్ మాకు చెప్పమనండి. మేము డెఫినెట్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎన్ఆర్ఐస్ని ఇన్వాల్వ్ చేయటం అంటే మేము ఒక నెక్స్ట్ లెవెల్ థాట్ ప్రాసెస్కి మేము ప్రాణం పోసినట్టే. ఆ ప్రాసెస్లో నేను ఎన్ఆర్ఐని కాబట్టి 30 సంవత్సరాలు నేను ఇప్పటికీ ఎన్ఆర్ఐ, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఫ్యామిలీ, మా ఇళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి, బట్ ఆ థాట్ ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరం మాకు. డెఫినెట్గా వాళ్ళని మేము కన్సిడర్ చేసి ముందుకు తీసుకుంటామండి. సూపర్ సార్. అయితే ఇప్పుడు మీరు ఉభయ గోదావరి జిల్లాలకు జోన్ 2 ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీలో, అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి జోన్ 2 ఇన్ఛార్జ్గా? చాలా ఛాలెంజింగ్. జోన్ 2 కోఆర్డినేషన్ అంటారు, కోఆర్డినేటర్ అంటారు దాన్ని. జోన్ 2 కోఆర్డినేషన్ 5 జోన్లు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జోన్ 1, 2, 3, 4, 5. ఒక జోన్లో 35 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ జోనల్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఇది ఎలక్షన్స్ ముందు బాబు గారు ముందు చూపుతో ఆలోచించి పెట్టారు జోనల్ వ్యవస్థని 3 సంవత్సరాల ముందు. నాలాంటి యంగ్స్టర్కి, నాలాంటి రాజకీయాల్లో యంగ్స్టర్ని అంత పెద్ద బాధ్యత ఇవ్వటం అంటే బాబు గారు ఎంతో ఆలోచించి చేసిన పని అది.
లోకేష్ గారి సపోర్ట్ కానీ. నాకు వాళ్ళిద్దరూ నా భుజం తట్టి ఎల్లు ముందుకి అని నన్ను ముందుకు పంపారు కాబట్టి నేను చేయగలిగాది. ఎందుకంటే నేను వెళ్ళిన జోన్లో పెద్ద పెద్ద స్టాల్వర్ట్ లీడర్స్ ఉన్నారండి తెలుగుదేశం పార్టీకి. ఒక బుచ్చే చౌదరి గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక చినరాజప్ప గారు, అట్లాగే ఒక సీతారామలక్ష్మి గారు. ఇంత పెద్ద పెద్ద లీడర్స్ తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు వాళ్ళు. అటువంటి లీడర్స్ ముందు నేనేం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అటువంటి ప్లేస్లో నన్ను పెట్టిన వాళ్ళు నిజంగా గోదావరి జిల్లా ప్రజలు నన్ను చాలా ఆదరించారు. నాయకులు కూడా చాలా బాగా ఆదరించారు నన్ను. అందరూ మా సొంత మనిషి అన్నట్టు చూడబట్టి నేను అక్కడికి వెళ్ళి రాజకీయం చేయగలిగాను. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి, ఒకటి నేను జోన్ 2 ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే పెద్ద ఆయన అరెస్ట్ జరిగి తీసుకొచ్చి నా జోన్లో రాజమండ్రి జైల్లో పెట్టారు ఆయన్ని. ఇక నాలాంటి వాడికి ఎలా ఉంటుందో చూడండి. ఇంకా సారు జైల్లో ఉన్నారు, లీడర్స్ అందరూ అన్రెస్ట్గా ఉంటారు, కార్యకర్తలు మరీ అన్రెస్ట్గా ఉంటారు. పెద్ద ఆయన అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే, ఆయన అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నడ్డి విరచొచ్చు అనుకున్నాడు అవతల సీఎంగా ఉన్న అతను. కానీ దానికి బాబు గారు ఏం చెప్పారంటే, జైలు నుంచి సంయమనం పాటించండి, ఎక్కడా ఘర్షణలొద్దు, ఆందోళనలొద్దు, మీరు సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయండి. అది ఆయన ఇచ్చిన పిలుపు. లోకేష్ గారు క్లియర్గా పార్టీకి చెప్పారు చెయ్యాలి అని. మేము దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్త. ఎందుకంటే కార్యకర్తలను కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఎమోషన్స్ హైగా ఉంటాయి. మా సార్ లేడు అని. దానికి తోడు బాబు గారు బొమ్మలు తీసుకొచ్చి మీరు పెద్ద పెద్ద కూటమిగా అంటే సభ పెట్టినప్పుడు లేకపోతే చిన్న పొజిషన్ పెట్టినప్పుడు అది చూపిస్తే జనాల్లో ఒక ఉద్రిక్తత, ఉద్వేగం వచ్చేసేది. అరే ఆయన ఏ కేసు లేని చోట పెద్ద ఆయన అరెస్ట్ చేశారే అని ఒకటి. అది కంట్రోల్ చేయటం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. నాయకులం అంటే కొంచెం కంట్రోల్గా ఉంటాం. బయట ఏమన్నా రూముల్లో ఏమన్నా మాట్లాడుకున్నా బయట కార్యకర్తల దగ్గరికి వచ్చే చాలా సంయమనంగా ఉంటాం. అది మాకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ, చంద్రబాబు గారు మాకు నేర్పించిన క్రమశిక్షణ అది పార్టీలు. అందుకని మేము ఎక్కడా నోరు జారం. కానీ కార్యకర్తలు ప్రతిసారి అందరూ ఒకేలాగా ఉండరు, ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయాలి. అది చేస్తూనే సరే 53 రోజుల తర్వాత బాబు గారు బయటకు విడుదలయ్యారు. 14 గంటల ప్రయాణం. నేను ఒక నాయకుడికి అంత నీరాజనం పట్టడం నేను చాలా తక్కువ మందిని చూశాను నాయకుల్ని. 14 గంటల ప్రయాణం రాజమండ్రి జైలు నుంచి ఆయన ఇంటికి. ఆ ప్రయాణంలో ప్రతి నిమిషం నేను ఉన్నాను ఆయనతోడు. ఎటువంటిదంటే అంత సహనం. 53 రోజులు ఉండి శారీరకంగా మానసికంగా ఆయన బాధపడ్డా ప్రజలు వచ్చి ఆరతులు ఇచ్చి ఆయన మీద పూలు జల్లి ప్రతి చోట ఆగారు. అందుకే 14 గంటలు పట్టింది. రోడ్డు మీదకి వచ్చేసారు, హైవేల మీదకి వచ్చేసారు, జనాలు ఆపేశారు ఆయన. ప్లస్ ఆయన అరెస్ట్ చేశారంటే 78 దోషాల్లో నిరసన చేశారంటే దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ సిబిఎన్. ప్రజలకు ఏదో చెయ్యాలి అనుకునే నాయకుడు ఆయన. అందుకని స్వచ్ఛందంగా ఎవరికి చెప్పలేదండి. ఎక్కడో జర్మనీలో ఉన్న వాళ్ళకిన్నో లేకపోతే అర్మేనియాలో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలా, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు బాబు గారికి సపోర్ట్గా. దట్ ఈజ్ వేర్ ఏ లీడర్ ఈజ్ డెఫినెట్లీ పీపుల్స్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. దాని గురించి ఎవరో ఏదో మాట్లాడారని మనకు అనవసరం. జనం మధ్యలో ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. జనం ఆలోచిస్తారు ఎప్పుడు అంటే అది బాబు గారి గురించి అనేది ప్రూవ్ అయింది. అది అయిన తర్వాత మళ్ళీ మేము పొత్తులోకి వెళ్ళాము. జనసేనతోనూ బీజేపీతోనూ సీట్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు జనసేనకి కొన్ని సీట్లు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది గోదావరి జిల్లాలో. వాళ్ళు అడిగినవి కూడా అలాగే ఉంటాయి. 11 సీట్లు తీసుకున్నారు. అక్కడ మా నాయకులు ఉంటారు. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బాబు గారితో పాటు ఆందోళనలు, నిరసనలు, కేసులు పెట్టించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయటం. సో ఇది కత్తి మీద సామే. కాకపోతే నన్ను ముందుకు పంపించిన బాబు గారు, లోకేష్ నాయకుల సపోర్ట్ లేకుండా నేను చేయగలిగేవాళ్ళం కాదు. మేము చాలా పద్ధతిగా జరిగిందండి. ఎక్కడా కూడా ఏ విధమైన చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలక్షన్స్ జరిగినాయి. 35కు 35 సాధించాం. జోన్ 2లో 35కు 35 గెలిచాం. కూటమి పార్టీలు ప్లస్ 5 ఎంపీలు గెలిచాం. సో నాలాంటి కొత్త వ్యక్తికి అది ఒక గ్రేట్ సక్సెస్.
రియల్లీ సార్ యా గ్రేట్ సక్సెస్ అది. బాబు గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేశారు, లోకేష్ గారు పర్సనల్గా అప్రిషియేట్ చేశారు. ఇంకా నాలాంటి కార్యకర్తగా వాళ్ళిద్దరు అప్రిషియేషన్ కానీ ఇంకేముంటుందండి. నేను ఎంత ఏ వ్యాపారస్తునైనా ఏమైనా పార్టీలో నేను ఒక కార్యకర్తను, నేను వాళ్ళ దగ్గర నేర్చుకునే మనిషిని. అటువంటిది వాళ్ళే నన్ను చేశారు అంటే నాకు చాలా ఆనందం కలిగిన విషయం అది. అట్లా జర్నీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు పార్టీ పదవులు వేయటం కానీ అవి కానీ వాటిల్లో కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్కి, బాబు గారికి, లోకేష్ గారికి, పార్టీకి. అది పార్టీకి సంబంధించి ఏంటంటే జోనల్ వ్యవస్థ పార్టీలో స్ట్రాంగ్ వ్యవస్థ. పార్టీకి సంబంధించిన ఏదైనా మేము ఒక పార్టీలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మేము అందరం కలిసి సమన్వయంతో ముందుకెళ్తుంటాం, చేస్తాం. ఏదైనా పార్టీ ఇచ్చి ఏ పిలుపైనా సరే మేము జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లాలో ఉన్న లీడర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కలిసి మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయటం. ఇది జోనల్ ఇన్ఛార్జెస్కి చాలా పెద్ద బాధ్యత ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇక మనం క్యాండిడేట్లు, ఎలక్షనీరింగ్ ఇది లేదు. మాకుందల్లా సమన్వయం చేసుకుంటా పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటం అనేది మా బాధ్యత. సూపర్ సార్. మీరు చెప్తుంటే ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని మీరు హ్యాండిల్ చేశారు, కళ్ళకు కట్టినట్లు అప్పుడున్న సిచ్యువేషన్స్ని మాకు మీరు తెలియజేస్తున్నారు. వెరీ నైస్ సార్. అయితే సార్ మీ బిజినెస్ స్కిల్స్ ఇటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి మీ ప్రీవియస్ బిజినెస్ స్కిల్స్ ఏమైనా దోహదం చేశాయా? అంటే నాది కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీస్ కాబట్టి ఐటీలో పీపుల్తో వర్కే నాది. కానీ ఇది కొంచెం పాలిష్డ్ వర్క్. పీపుల్తో మాట్లాడేటప్పుడు ఒక అరగంట మాట్లాడతాం, 20 నిమిషాలు మాట్లాడాలి. అయితే నా కింద స్టాఫ్ ఉంటారు మనం. అక్కడ కార్యకర్తలతో మాట్లాడాలి, నాయకులతో మాట్లాడాలి. అక్కడ కొంచెం ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్. అంటే కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చెప్పాను కదా ఇందాక, ఎమోషన్స్ హైలో ఉంటాయి కార్యకర్తలకి ఎప్పుడు. మా సార్కి ఇలా అయింది, మా నాయకుడికి ఇలా అయింది, లేకపోతే మాకు అన్యాయం జరిగింది, మేము ఇంత పని చేసాం పార్టీలో. అటువంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమేనండి. అక్కడ సమయస్ఫూర్తిగా నెమ్మదిగా కూర్చోబెట్టి మాట్లాడి ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి అంతటికి హెల్ప్ ఏంటంటే పెద్ద లీడర్స్తో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వస్తే నాకు కొంతమంది లీడర్స్ ఫోన్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి, ఏం చేయాలి అని సజెషన్స్ తీసుకునేవాడిని. తీసుకుంటంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడిని. అదే నేను 2 సంవత్సరాల్లో జోన్ ఇన్ఛార్జిగా పెద్దగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే పార్టీలో ఉన్న క్రమశిక్షణ నాకు బాగా హెల్ప్ చేసింది. ఒక దారి దాటితే ఇది బాబు గారి దాకా వెళ్తుందేమో అనే ఒక భయం పార్టీ కార్యకర్తల్లో ఉంది ఎప్పుడు. ఎందుకంటే లేకపోతే బాబు గారు కాబట్టి లోకేష్ గారి దగ్గరికి వెళ్తుందేమో అనే ఒక భయం మాకు పార్టీలో ఉంటుంది. ఏంటంటే ఇంట్లో తండ్రిని చూస్తే ఒక భయం ఉన్నట్టు బాబు గారిని చూస్తే ఒక భయం ఉంటుంది, అభిమానం, గౌరవం ఉంటాయి మాకు. అట్లాగే లోకేష్ గారిని చూస్తే కష్టపడుతున్నాడు, యువనేత, ఎంత టైం పెడుతున్నాడు ఆయన పార్టీ కోసం అనే ఒక అభిమానం మాకు ఉంటుంది ఆయన మీద. అందువల్ల మేము వాళ్ళ మాటని కాదనే సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నేను చూడలే. అంతకుముందు ఏంటి నాకు తెలియదు, కానీ ఈ రోజున మాత్రం నేను చూడలేదు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది మా పార్టీ అని నేనైతే గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఓకే ఓకే. అయితే సార్ ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు మన అకాడమీ ఇన్ఛార్జిగా, చైర్మన్గా మిమ్మల్ని అపాయింట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పార్టీ శ్రేణుల్లో ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా, లేకపోతే అందరూ సపోర్ట్ చేశారు? ఏమి రాలేదండి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే నేను పనిచేశాను, వాళ్ళందరికీ తెలుసు. నేను పనిచేసిన వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అని బాబు గారు క్లియర్గా చెప్పారు. పని చేసిన ప్రతి వ్యక్తిని ఆయన గౌరవించడానికి చూస్తున్నారు. ఎక్కడైనా ఒక రోజు లేట్ అయినా, ఒక రోజు ముందైనా ప్రతి వాళ్ళని గౌరవించడానికి. ఇప్పటి వరకు పదవులు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి ఎక్కడో ఒకటో చిన్న ఇన్సిడెంట్లు తప్పితే బాబు గారు ఇచ్చిన ప్రతి పదవిని హర్షించిన వాళ్ళే అందరూ. బాగా పనిచేసిన వాడికి పదవి ఇచ్చారు అనే ఆలోచనే వచ్చింది పార్టీలో కానీ, ఇంటర్నల్గా కానీ, బయట కానీ ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది నాకు కనపడలేదు. ఏదైనా 1-2 ఉంటే అది పార్టీ ఆఫీస్ చూసుకుంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అది అసలు ఇష్యూ కాదండి. అంటే కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా సార్, తెలుగుదేశం, మన జనసేన పార్టీ, బీజేపీ. సో టీడీపీకే ఇస్తారా, మాకు ఇవ్వరా అన్న? అలా ఏం లేదండి. ఎందుకు లేదంటే బాబు గారు మొట్టమొదటే ఈ నిష్పత్తి మీద పదవులు ఇస్తాము అని వెరీ క్లియర్గా చెప్పేశారు. జనసేనకి మీది ఈ నిష్పత్తి, బీజేపీకి ఈ నిష్పత్తి అని క్లియర్గా చెప్పేశారు వాళ్ళకి. ఇప్పుడు 50 మంది లిస్ట్ ఇచ్చారు అనుకోండి ఒకసారి పదవులు, 50 మందిలో వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నుంచి తెప్పించుకుని సబ్సిక్వెంట్ గా జనసేన నుంచి బీజేపీని తెప్పించుకుని ఆ పదవులు ఇచ్చేది మాత్రం పెద్ద ఆయనే ఇస్తారు. అంటే ఎవరికి ఏది యాప్ట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక లీడర్ ఇచ్చారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఆయన దగ్గర ఉంటుంది. అది ఏ పార్టీ అయినా, అతను ఏ పార్టీ అయినా దాని ప్రకారం యాప్ట్ గా దేనికి ఎవరు సరిపోతారు అనే దాని మీద ఇచ్చేవారు.
కళ్యాణ్ గారు కానీ లేకపోతే అప్పట్లో పురంధేశ్వర్ గారు కానీ ఇప్పుడు మాధవ్ గారు కానీ అసలు ఆ కన్సర్న్స్ ఇప్పటి వరకు రాలేదండి. అదే చెప్పేది, బాబు గారికి ఉన్న చాకచక్యంతో ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. ప్లస్ ఆయన మాకు క్లియర్గా దిశానిర్దేశం చేసింది ఏంటంటే లీడర్స్కి ఎక్కడా కూడా ఒక పదవి మనం తక్కువ తీసుకున్నాం, మనం పెద్దన్న పాత్రలో ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంది. ఓకే, నేను అందరినీ సంతృప్తి పరుస్తాను, నిష్పత్తి ప్రకారమే ఇస్తాను, నేను ఏ నిష్పత్తి నేను చెప్పానో అదే ప్రకారం నేను పదవులు ఇస్తానన్నారు. అలాగే జరుగుతుంది, అలాగే ఇస్తున్నారు కూడా. నాయకుల్లో కూటమిలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవండి. ఈ కూటమి కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అన్నట్టు 15 సంవత్సరాలు గ్యారంటీగా నడుస్తుంది ఈ కూటమి. మా లోకేష్ గారు కానీ బాబు గారు కానీ లేకపోతే బీజేపీ కానీ అందరూ కలిసే పనిచేస్తాం. డెఫినెట్గా ఈ కూటమి ఇలా నిలబడుతుందండి, అది చెక్కు చెదరని కోటలాగా నిలబడుతుంది. ఆసమ్ సార్. అయితే ఇప్పుడు మీరు జోన్ 2 కోఆర్డినేటర్గా మీరు ఎంత కత్తి మీద సాము లాంటి వర్క్ మీరు చేశారు, సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందు ఇప్పుడు మీరు చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారు కదా సార్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి. సో ఎలా సమన్వయం చేసుకుంటారు? ఎందుకంటే మనకి పాలిటిక్స్ అంటేనే అనిశ్చితి, ఎప్పుడేమొస్తుందో మనకు తెలియదు. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు? అంటే ఒకటండి, పార్టీలో కూడా నేను జోన్ ఇన్ఛార్జ్గా, నేను జోన్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నానంటే నాకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. పార్టీలో కొన్ని వింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు నాతో సమన్వయం చేసుకుంటారు. డౌన్ లెవెల్ వర్క్ అంతా పాపం వాళ్ళు చేసేస్తారు. చేసి నా దగ్గరకు వచ్చి ఇది అప్రూవ్డ్ అండి, దీన్ని అప్రూవల్గా ఇలా ముందుకెళ్ళండి అని ఒక గైడెన్స్ ఇస్తారు. అప్పుడు నేను ఎమ్మెల్యేలతో లీడర్స్తో మాట్లాడి పార్టీ గైడ్లైన్స్ ఇవి దీని ప్రకారం మనం పనిచేయాలి అనే దానికి వెళ్తాం. ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆ పద్ధతి అలవాటు అయిపోయింది పార్టీకి కానీ నాయకులకు కానీ అందరికీ. మాకు ఆ పద్ధతి, ఇది మా పార్టీ పద్ధతి అనే ఒక అలవాటు ఉంది మాకు. ఇక టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి స్టాఫ్ ఉంటారండి. వాళ్ళు ఏదున్నా సరే, ఇప్పుడు సపోజ్ ఇందాక మేము ఒక సైన్స్ సెమినార్ ఏదైనా కండక్ట్ చేయాలనుకుంటే మా స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ముందు ఆ కాలేజీని యూనివర్సిటీని సంప్రదించి ప్రొఫెసర్స్తో మాట్లాడి బేసిక్ థింగ్స్ అన్నీ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చిన తర్వాత నేను కొంచెం హయ్యర్ లెవెల్లో దాన్ని మూవ్ చేసి ఆ ఫండింగ్ అవన్నీ చూసి అది సక్సెస్ అయ్యేది చూస్తాం. నాకు గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ఉంటారు కాబట్టి మాకు ఇష్యూస్ ఉండవండి. సూపర్. అయితే రవి గారు, నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మేము ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడబోతున్నాం? ఇది మంచి ప్రశ్న, ఈరోజు కావాల్సిన ప్రశ్న. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, చంద్రబాబు గారంటే సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి చేసే వ్యక్తి. ఒక్క సంక్షేమమే చేస్తాను, ఒక్క అభివృద్ధే కాదు. ఆయన రెండింటిని జాగ్రత్తగా బండి కట్టిన ఎడ్డుల్లాగా సరిసమానంగా తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్న నేత ఆయన బాబు గారు. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సంవత్సరంలో తీసుకొచ్చారు. సింగపూర్ని తీసుకొచ్చినప్పుడు అమరావతి డెవలప్మెంట్కి బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి ఇంతకుముందు గవర్నమెంట్ 1924లో ఇబ్బంది చేసి వెళ్ళిపోతే మళ్ళీ 7 రోజుల పాటు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి మాట్లాడుకుని నచ్చజెప్పుకుని వచ్చారు. ఎందుకోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రగతి కోసం చేస్తున్నారు ఆయన. అమరావతి అనేది డెఫినెట్గా మనకి ఒక నివాసం ఉండబోయే రాజధాని అమరావతి మనకి తయారవుతుందండి 4 సంవత్సరాల్లో. పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుతుందని నేను చెప్పను, బట్ ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఏంటి? ఒక నగరానికి ప్రజలకు రావాలి. అటువంటి ఎకో సిస్టమ్ మాత్రం అక్కడ క్రియేట్ అవుతుంది. మంచినీరు, చదువులకి స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్డు రవాణా వ్యవస్థ, రైలు వ్యవస్థ, దానికి తోడు మీకు కావాల్సిన మిగతా ఏదైతే కావాలో సెల్ఫ్ సస్టైనబుల్ అమరావతిని బాబు గారు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. డెఫినెట్గా నేను ఈ టర్మ్ 29 ఎలక్షన్ లోపు బాబు గారు చాలా వరకు కంప్లీట్ చేసిన అమరావతిని తెలుగు ప్రజలకు అందిస్తారు. ఇది నేను 100% చెప్పగలను. ఇది కాకుండా టెక్నాలజీ సైడు లోకేష్ గారు కొత్త కంపెనీ, ఏ కంపెనీ ఇండియా వస్తుందనే న్యూస్ వచ్చిన ఫస్ట్ ఈయన వెళ్ళిపోయి అక్కడికి మా దగ్గరికి రండి, మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, మాలో నైపుణ్యం ఉన్న యువత ఉన్నారు, మాకు స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము బాగా చేస్తాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది $6 బిలియన్. ఎంతో కృషి చేస్తే గానీ అవి రావు.
అంత ఈజీగా వాళ్ళు వచ్చారు. దీనికి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావాలి, అన్ని రకాలైన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే కానీ వాళ్ళు రారు. దానికి ఎంతో కృషి, ఈ పేవింగ్, ఈ పాత్ అనేది బాబు గారు వేశారు. ఎందుకంటే బాబు గారు ఉంటే డెవలప్మెంట్. ఇది ఎవరు వచ్చినా తెలుసు, అది శాంసంగ్ వచ్చినా తెలుసు, గూగుల్ వచ్చినా తెలుసు, మైక్రోసాఫ్ట్ వచ్చినా తెలుసు. బాబు గారు అక్కడ గవర్నమెంట్లో పొజిషన్లో ఉన్నారు సీఎంగా అంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, ఎవరికి అవునన్నా కాదన్నా. అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్కి పెద్ద నగరం లేకపోవచ్చు, బాగా పెద్ద నగరం హైదరాబాద్ లాగా, కానీ మా బ్రాండ్ అంబాసిడర్, మాకు డబ్బులు తెచ్చే బ్రాండ్ సిబిఎన్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేది లోకేష్ గారు. సో వాళ్ళిద్దరి సమన్వయంతో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ఓడరేవులు కానీ, ఒక రోడ్డు రైల్వేస్ నెట్వర్క్ కానీ మీరు అడగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా మాకు సహకరిస్తుంది. మీరు కూడా చూస్తూ ఉంటుంటారు. 3 టెక్నాలజికల్ హబ్స్ కానీ, టెక్నాలజికల్ ఇన్నోవేటివ్ థింగ్స్ కానీ, సో యువతకి దాంట్లో జాబులు క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మీరు ఈ 5 సంవత్సరాల్లో రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని సినిమాల్లో లాగా నేను చెప్పను. కానీ జనం మేము ఉన్న చోట ఉంటూ వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించుకుని ఇల్లు గడుపుకుంటున్నాము, మా కుటుంబం వరకు సెల్ఫ్ సస్టైన్గా ఉంది అనే మాటలు మీరు ఎక్కువ వింటారు రాబోయే 4 సంవత్సరాలు. ఎందుకంటే కష్టపడి పనిచేసే తత్వం ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. ఆయనకి తెలిసింది సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ఆంధ్రుడు ఎక్కడున్నా అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఆంధ్రుడు అంటే నేను ఆంధ్రప్రదేశ్, తెలుగువాడు ఎక్కడున్నా అత్యున్నత స్థానంలో ఉండాలి, తెలుగు స్పీకింగ్ పీపుల్ అనేది ఆయన కోరిక. ఎప్పుడు అదే ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆయన. ఇప్పుడు P4 తీసుకొచ్చిన 2047కి మేము అమరావతి కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, మన వికసిత భారత్లాగా వికసిత ఆంధ్రప్రదేశ్ కానీ, ఇలాంటివన్నీ ఆయన ఐడియాస్ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ముందు తరాలు ఎలా ఉండాలి, ఇంకా బాగుండాలి అనే కోరుకున్న నాయకుడు మా నాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు నేను సాయంత్రం పూట హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోగలను అని తెలుగువాడు అనుకున్నాడంటే బాబు గారి టైంలో చూశాను నేను. అలా చేస్తాడు. మీ బాధ్యత నాది, నాకు వదిలేయండి, నేను చేస్తాను, నన్ను నమ్మండి అనే మాట ఆయన ఎప్పుడు పలుమార్లు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, చెప్పగలిగే నేర్పరితనం ఉంది. ఎవరికి? ఇండస్ట్రియలిస్టులకి. ఆయన ఇండస్ట్రియలిస్టులు మనం కలుద్దాం అని అంటే ఒక 50-100 మంది ఏ సిటీలోకి వెళ్ళినా ఆయనతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించేటానికి వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి సిస్టమ్ బాబు గారు డెవలప్ చేశారు. సో నేనైతే గర్వంగా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా మంచి స్థానంలో 4 సంవత్సరాల్లో ఉండబోతుంది. ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. సూపర్ సార్. అసలు ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే హైటెక్ సిటీ కానీ, హబ్, ఐటీ హబ్ కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు చలవే కదా సార్. ఆ రోజున అది వేసిన రోజున కంప్యూటర్లు తిండి పెడతాయా అన్నారు. ఆయన విద్యుత్ సంస్కరణలు తెచ్చినప్పుడు విద్యుత్ సంస్కరణలతో చేస్తున్నాడు. ఆ విద్యుత్ సంస్కరణలు ఈ రోజున 2 రాష్ట్రాలని కూడా ఈ రోజున సెల్ఫ్ సస్టైనబుల్ స్టేట్స్గా చేసినాయి. ఆ రోజు ఆయన వేసిన పునాది రాయి ఐటీ అనేది ఆ రోజు ఆయన పట్టుకుని అందరికన్నా ముందు పట్టుకుని, ఎందుకంటే ఐటీ పునాదేశం రోజు అంత దూరం వెళ్ళి అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, ఆ రాళ్లలో ఎవరు వెళ్తారన్నారు. మనం చూసాం. ఇప్పుడు మీరు హైటెక్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎంత దూరం సిటీ వెళ్ళిపోయింది. మీరు ఎక్కడ చూసినా సరే ఎంత పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది ఉపాధి కలుగుతుంది. ఇది ముందు చూపు, ఇది ముందు చూపు, ఇది బాబు గారి ముందు చూపు. అదే ముందు చూపుతో అమరావతిలో ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. అంటే అమెరికాలోనే ఫ్యూ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం. అది ఆయన పట్టుకున్నాడు. క్వాంటమ్ ల్యాబ్ ఇక్కడ పెట్టాలి అనేది ఆయన కోరిక. ఆ కోరికకి గూగుల్, IBM వీళ్ళందరూ ముందుకొచ్చి రేపు జనవరిలో ఓపెన్ చేస్తున్నాం. సో అటువంటిది నేనది క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కూడా అంత ముందుగా ఆలోచించేస్తున్నారు ఆయన. AI కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తాయని బలంగా నమ్మే వ్యక్తి ఆయన. ఆయన చెప్పే దాంట్లో 100% నిజం ఉందని టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తాను. దాంతోపాటు
ఫర్దర్ ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తారు ఆయన. అంటే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఎక్కడైతే లోకల్గా ఎంపవర్మెంట్ అయ్యి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుందో వాటిని ఆయన అప్రూవ్ చేస్తున్నారు. పెడతామంటే ఎంత చేస్తారు, మీరు ఎంతమందికి అకామిడేట్ చేస్తారు, జాబ్స్ ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు, ఇట్లాంటి కొన్ని బేసిక్ క్వశ్చన్ తర్వాత ఆయన పర్మిషన్కి ముందు పంపించేస్తున్నారు, చెయ్యండి అని. అంటే ఆయన తొందర ఏంటంటే యువత బయటకు వెళ్ళకూడదు, రాష్ట్రంలో ఉండే రాష్ట్ర అభివృద్ధికి ఒక తోడ్పడాలి వాళ్ళు అనే కోరిక ఆయనకి బాగా ఉంది బలంగా. దానికి తోడు మాకు మా యువ నాయకుడు లోకేష్ గారు అందిపుచ్చుకున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన కూడా బాబు గారికి తోడుగా ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని. లేకపోతే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం అండి సంవత్సరంలో. ఎందుకంటే రాష్ట్రం నుంచి ఎంతో మందిని పంపించాడు, భయపెట్టి పంపించాడు. అటువంటి వాళ్ళతో మళ్ళీ టైం స్పెండ్ చేస్తా, వాళ్ళని కన్విన్స్ చేస్తా, అలాంటి సిచ్యువేషన్ రాదని చెప్పుకుంటూ ఆయన తీసుకురావడం అనేది అది కొంచెం కత్తి మీద సామే. అయినా ఆయన చేస్తున్నాడు, డెఫినెట్గా చేస్తున్నాడు, ఆయన చేస్తారు. నాకు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఆ నమ్మకం ఉంది. నమ్మకం వమ్ము కాదని కూడా నేను బలంగా నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు సార్. వింటుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. వెరీ నైస్ సార్. అయితే ఇప్పుడు యువత మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో అటువంటి యువత ఇప్పుడు నాయకత్వంలోకి రావాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమండి, ఒకటండి, ఫస్ట్ ఫ్యామిలీ, కిడ్స్, దాని తర్వాత రాజకీయాల మీద మీకు అవగాహన ఉండి రాజకీయంగా నేను కూడా రాజకీయంగా వచ్చి సొసైటీకి ఎంతో కొంత బ్యాక్ చెయ్యాలి, నాకు నేను పుట్టిన ప్రదేశం అది, లేకపోతే నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, లేకపోతే నా బంధువులు ఉన్నారు, అక్కడ మేము చెయ్యాలి ఏదన్నా అనుకున్నప్పుడు మీరు రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీని స్టెబిలైజ్ చేయండి, మీరు స్టెబిలైజ్ అవ్వండి. అయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి రండి. పార్టీ చూసింగ్ అనేది మీ ఇష్టం, మీరు ఏ పార్టీ అయినా చూజ్ చేసుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక మోటోతో రండి. ఇప్పుడు నేను బాబు గారు నా ఇన్స్పిరేషనల్ లీడర్. ఆయన ఎందుకు మీకు అంటే ఆయన ప్రజల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తితో ఉన్నానంటే నా ఆలోచనలు కూడా అట్టే ఉంటాయి. అది నేను బాబు గారు తెలుగుదేశం పార్టీ బాబు గారు లాంటి లీడర్ కింద పనిచేయాలనే నా కోరిక. ఆ కోరిక నాకు తీరింది. ప్రయత్నం చేస్తే ప్రతి వాళ్ళకి అవకాశం వస్తుందండి. ప్రయత్నం చేయాలి. దానికన్నా ముందు పిల్లలు, ఫ్యామిలీ, చదువు వాళ్ళని మాత్రం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయండి. ఫస్ట్ ఇబ్బందులు పడద్దు. సూపర్ సార్. చివరగా మా ప్రేక్షకులతో మీ మెసేజ్. TV5 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నన్ను TV5 స్టూడియోలో ఈరోజు ఇంటర్వ్యూ చేసినందుకు నా ధన్యవాదాలు. ఎందుకంటే TV5 అనేది తెలుగు వారింట్లో ఈటీవీ తర్వాత TV5 బాగా చొచ్చుకెళ్ళిన టీవీ. ఎందుకంటే బేసిక్గా నిజాలు చెప్పడానికి ఎక్కువ నాయుడు గారు నిజాలు చెప్పడానికి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మేము. ఎక్కడ ఏ విధమైన తప్పు జరిగినా దాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. TV5 ప్రయాణం ఇలాగే రాబోయే తరాలకు కూడా మంచి మంచి న్యూస్ అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా విజయభేరి మురోగించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.